తొందరపడి మాట్లాడేయకండి. చాలామందికి తొందరపడి వ్యాఖ్యానాలు అలవాటు. అసలు అది ఏమిటో కూడా తెలుసుకోరు. పలానా వాళ్ళు వస్తా అన్నారు, మన ఇంటికి రాలేదు అని. ఎందుకు వస్తారు అంత ఎందుకు అలాగ అడగచ్చుగా ఫోన్ చేసి. అప్పుడే ఏదో ఆరోపణ, ఆక్షేపణ. నిజంగా వాళ్ళు రాలేదు, ఫోన్ చేద్దాం, అంత అవసరమైతే లేకపోతే వదిలేద్దాం ఆ విషయాన్ని. ముందే మనం ఎలా అంటామండి, ఇదే తొందర అంటే. అసలు ముందు ఆలోచన, అది సత్యమా, మనం మాట్లాడే మాట సత్యమా, లేదా మాట్లాడద్దు. సత్యమైనా కూడా ప్రియమా, వింటున్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా, లేకపోతే తప్పనిసరి అయితే చెప్పచ్చు. దుర్వార్త తెలిసింది మనకి, ఏ కుటుంబానికో చెప్పాలి, తప్పనిసరి అయితేనే చెప్పాలి, లేకపోతే మనం చెప్పక్కర్లా, ఎవరో చెప్పుకుంటారు. మనం పనిగట్టుకుని వెళ్ళి మీ అబ్బాయి 10వ తరగతి పరీక్ష తప్పాడు అని చెప్పక్కర్లేదు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఇలాగా, మహానుభావుడు. 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ రాగానే ఆ రోజుల్లో పేపర్ రూపాయిన్నర తాడేపల్లి కూడా వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చేవాడు బోడపాడు గ్రామం కోసం. నెంబర్లు ముందే తీసుకునేవాడు. మా అందరు ఎవరు తప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పరీక్ష పోయిందని చెప్పేవాడు. లోకోపకారం అంటే ఇదే, లోక కళ్యాణం.